ఓకే. మనం పోస్ట్‌గ్రెస్ డేటాబేస్ గురించి చూద్దాం ఈ వీడియోలో. ఓకే. పోస్ట్‌గ్రెస్ డేటాబేస్ గురించి నేర్చుకునే ముందు ఫస్ట్ మనం అసలు బేసిక్ కంప్యూటర్ ఎలా వర్కుతుందో తెలవాలి. బికాస్ ఆబ్వియస్లీ అవర్ పోస్ట్‌గ్రెస్ డేటాబేస్ వాస్ సిట్ ఆన్ టాప్ ఆఫ్ ది అవర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, రైట్? సో how this architecture was designed. Okay, we'll go layer by layer. This one, this one, this one, how this layer was formed, what exactly it is. Okay, ఫస్ట్ మనం మన బేసిక్ కంప్యూటర్ గురించి చూస్తే, సో ఇప్పుడు ఒకసారి మీరు మీ ల్యాప్టాప్ని ఓపెన్ చేసి చూస్తే మీకు లోపల ఏమేమి కనిపిస్తాయి? అన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ కనిపిస్తాయి, అన్ని హార్డ్వేర్ కంపోనెంట్స్. ఓకే, సో మనకు బేసిక్ ఇంపార్టెంట్ కంపోనెంట్స్ ఏంటి? సిపియు, నెక్స్ట్ స్టోరేజ్, నెక్స్ట్ మెమొరీ, నెక్స్ట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు పోర్ట్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మనకు సిపియు అంటే ఏంటి? సిపియు అంటే ఇది కంప్యూటర్కి బ్రెయిన్ లెక్క. అన్ని క్యాల్కులేషన్స్, డెసిషన్స్ మేకింగ్ ఇదే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మెమొరీ అంటే ఇది షార్ట్ టర్మ్ మెమొరీ. అంటే మనం ఇప్పుడు చేస్తున్న పనులు, కరెంట్ టాస్క్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఓకే, పవర్ పోతే ఇది మర్చిపోతుంది ఆబ్వియస్లీ. ఓకేనా? నెక్స్ట్ స్టోరేజ్ అంటే పర్మనెంట్ లాంగ్ టర్మ్ మెమొరీ. సినిమాలు, ఫైల్స్ అవన్నీ మనకు పర్మనెంట్ స్టోరేజ్లో ఉంటాయి. ఇదే మన పర్మనెంట్ స్టోరేజ్. ఇక అన్నీ ఇక్కడ మన ఫైల్స్ ఇవన్నీ పర్మనెంట్గా ఉంటాయి. ఇట్ విల్ నాట్ డిలీటెడ్ కదా. సో నెక్స్ట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటే ఏంటి? ఇది కంప్యూటర్కి నోరు అండ్ చెవులు లెక్క. అంటే వేరే కంప్యూటర్తో మాట్లాడడానికి, ఇంటర్నెట్ వాడడానికి ఇది తోడవుతుంది. ఫైన్, ఇక్కడ వరకు ఫైన్ ఉన్నారు కదా. నెక్స్ట్ ఏంటంటే సో వీఆర్ సో మనం ఇప్పుడు ఏమైనా వర్క్ చేయించుకోవాలి అంటే ఫస్ట్ ఏమవుతుందంటే, సో సంథింగ్ ఐ వాంట్ టు సీ మూవీ దట్ వాస్ ప్రజెంట్ ఇన్ మై పర్మనెంట్ స్టోరేజ్. నా పర్మనెంట్ స్టోరేజ్లో ఉంది, నా డేటాబేస్లో ఉంది. ఓకే, సో నేను ఇప్పుడు ఆ వీడియోని ఓపెన్ చేయాలి. సో నేను వీడియోని ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో సంథింగ్ ఐ విల్ బీ ఓపెనింగ్ screen recording. So this video will first load into memory. Yeah, this one, memory. Okay, it will first load into memory, then it will process here by CPU. అంటే CPU ప్రాసెస్ చేస్తుంది, ఇక్కడ CPU వర్క్ చేస్తుంది దీనిపైన. సో దెన్ మనకి రిజల్ట్ వస్తుంది, ఇక్కడ నుండి అవుట్పుట్ వస్తుంది. అంతేగాని CPU విల్ డైరెక్ట్లీ విల్ నాట్ ప్రాసెస్ ఇన్ స్టోరేజ్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే స్టోరేజ్ స్లో అనమాట. మెమొరీతో పోలిస్తే స్టోరేజ్ ఈజ్ వెరీ స్లో. ఓకే, స్టోరేజ్ ఈజ్ వెరీ స్లో. లెట్ మీ రిమూవ్ ఆల్ ద లైన్స్. ఓకే, ఆల్ గాట్ రిమూవ్డ్. సో నెక్స్ట్ ఏంటంటే వర్చువలైజేషన్ అంటే ఏంటి? సో మీకు ఇక్కడ వరకు అర్థమైంది కదా. అంటే CPU అంటే ఏంటి, ఎట్లా వర్క్ చేస్తుంది, మెమొరీ అంటే ఏంటి, SSD అంటే ఏంటి, నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఇక్కడ వరకు అర్థమైంది. ఓకే, నెక్స్ట్ సో మనం ఏమైనా ఏదైనా డేటా ఉంటే అది మన పర్మనెంట్ స్టోరేజ్లో స్టోర్ అవుతుంది డేటా అంతా. సో మనం ఏమైనా వర్క్ చేయాలంటే అది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫస్ట్ ట్రాన్స్ఫర్ అయ్యి CPU విల్ process the data, then the result will come to us. ఓకే, ఇప్పుడు నువ్వు ఏమైనా మూవీ ఓపెన్ చేసినా కూడా ఫస్ట్ మెమొరీకి లోడ్ అవుతుంది, ఎందుకంటే ఇది ఫాస్టర్. అక్కడ నుండి మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకే ఓకే, ఇవన్నీ జరగాలంటే వీ కాంట్ డైరెక్ట్లీ టాక్ విత్ దిస్ హార్డ్వేర్ కంపోనెంట్స్, వీ రిక్వైర్ సంథింగ్ ఎల్స్.
మనకి ఇంకొక సాఫ్ట్వేర్ కావాలి. ఏంటంటే అది సిస్టమ్ సాఫ్ట్వేర్ కావాలి. అదే ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం మనం. ఓకే, హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, యూ కెన్ ఆల్సో కాల్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓకే, మనకి హార్డ్వేర్ కంపోనెంట్స్ తోని ఇంటరాక్ట్ అవ్వడానికి we not directly deal because our language won't understand to them. So our operating system will help into convert our normal English language into a binary language, ones and zeros, right? ఓకే, ఇది మనకు సిస్టమ్ సాఫ్ట్వేర్. ఇక్కడ వరకు క్లియర్ కదా? అంటే ఇక్కడ వరకు మన బేసిక్ కంప్యూటర్ అనమాట. ఇది ఇక్కడ వరకు మన బేసిక్ కంప్యూటర్. దీనిపైన ఉండేటివన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. మన ఆపరేటింగ్ సిస్టమ్ పైన ఉండేటివన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. నా ల్యాప్టాప్లో ప్రజెంట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. క్యాల్కులేటర్ ఉంది. సో దిస్ ఈస్ డిజైన్డ్ ఫర్ సంథింగ్ స్పెసిఫిక్ టాస్క్. సో ఇఫ్ ఐ గివ్ plus 216 plus 6 equal to 222. So it is giving some specified task, right? See, if I go for Google browser, it is doing something. It will search engine. It is a Google engine. Okay, it will search, it will browse the internet. Okay, and a specified task. Next, this is for snippet recording, taking snapshots. నెక్స్ట్ ఇవన్నీ ఒరాకిల్ వర్చువల్ బాక్స్. ఓకే, నెక్స్ట్ ఎడ్జ్. ఇవన్నీ ఒక ఇంజన్. సో ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. సో ఇవన్నీ డైరెక్ట్ హార్డ్వేర్తోని ఇంటరాక్ట్ అవ్వట్లేదు. దెన్ మధ్యలో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. అండ్ టాప్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ దీస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఆల్ ఆర్ ఇన్స్టాల్డ్. ఓకే, దెన్ ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్కి ఏమేం కావాలి? ఆబ్వియస్లీ మెమొరీ కావాలి, నెట్వర్క్ కావాలి, స్టోరేజ్ కావాలి, సిపియూ కూడా కావాలి. బికాస్ ఇవన్నీ ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన, వితౌట్ ఇంటర్నెట్ వీ కాంట్ బ్రౌజ్ కదా. దెన్ ఇప్పుడు దీనిలో డేటా ఉన్నదంతా ఇట్ విల్ టెంపరీగా మెమొరీలోకి స్టోర్ కావాలి. అక్కడైతేనే సిపియూ విల్ ప్రాసెస్. సో every application software requires compulsory all the resources. ఇప్పుడు మన దాంట్లో ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అన్నీ ఎంత రిసోర్స్ కన్జ్యూమ్ చేసుకుంటే చూద్దాం. ఓకే, టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తాను నేను. ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్ ఒరాకిల్ వర్చువల్ బాక్స్. సో ప్రజెంట్ అయితే ఇది సిపియూని కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఎందుకంటే నేను ఓపెన్ చేసి పెట్టాను కాబట్టి ఇక్కడ. ఓకే, సిపియూని కన్జ్యూమ్ చేసుకుంటుంది. నెక్స్ట్ మెమొరీని కూడా కన్జ్యూమ్ చేసుకుంటుంది. డిస్క్ అయితే ఏం చేసుకోవట్లేదు, అది వాడట్లేదు కాబట్టి నెట్వర్క్ కూడా ఏం యూజ్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ గూగుల్ క్రోమ్. ఇక్కడ గూగుల్ క్రోమ్, ఇక్కడ సిపియూ 0.3%ని యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ మెమొరీ ఆల్సో సమ్ 1000 MB అలొకేట్ అయింది. నెక్స్ట్ డిస్క్ కూడా, స్టోరేజ్ పార్ట్ కూడా యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంటర్నెట్ కూడా యూజ్ చేసుకుంటుంది 0.1 Mbps. సో ఇఫ్ యూ బ్రౌజ్ సంథింగ్ ఎల్స్ ఇట్ విల్ ఇంక్రీజ్, అంతే కదా. Now 10.8 Mbps, 2.5 Mbps. I opened YouTube, that's why it was increased, internet was increased. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదండి. సో ప్రతి ఒక్క అప్లికేషన్ సాఫ్ట్వేర్స్కి మన రిసోర్సెస్ అనేవి కావాలి. సిపియూ కానీ, మెమరీ కానీ, డిస్క్ కానీ, నెట్వర్క్ కానీ కావాలి, కంపల్సరీ కావాలి. వితౌట్ దోస్ దే కెన్ బి నథింగ్. ఓకే, నెక్స్ట్ ప్రాసెసర్స్. ఓకే, ఇవి మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. నెక్స్ట్ మనకు బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్లు కూడా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు అంటే ఇవి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే బ్యాక్ ఎండ్లో రన్ అవుతాయి, బిహైండ్ ద స్క్రీన్. దీస్ ఆర్ ఆల్ నాట్ విజిబుల్. ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి,
టాస్క్ మేనేజర్ కానీ గూగుల్ క్రోమ్ కానీ క్యాలిక్యులేటర్ కానీ ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి, కానీ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. ఇవన్నీ బిహైండ్ ద స్క్రీన్ ఇట్ విల్ రన్. అంటే ఇవి కూడా ఒక్కొక్క టాస్క్ని పర్ఫామ్ చేస్తాయి. సో ఎవ్రీ సాఫ్ట్వేర్ విల్ హ్యావ్ సమ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్. ఓకే, దే ఆర్ డూయింగ్ సమ్ పర్టికులర్ స్పెసిఫిక్ టాస్క్ బిహైండ్ ద స్క్రీన్. ఓకే, ఇవి మనం పోస్ట్గా డిస్కస్ చేయడం మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వరకు మనం క్లియర్ ఉన్నాం. లెట్ మీ రిమూవ్ ఆల్ దీస్ లైన్స్. ఓకే, ఇక్కడ వరకు మనం క్లియర్ ఉన్నాం. నెక్స్ట్ ఏంటి, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పైన అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇంకొకటి ఇన్స్టాల్ చేస్తాం, ఎందుకంటే ఇది కూడా ఒక స్పెసిఫైడ్ టాస్క్. ఇట్ విల్ ఆల్సో డూ సమ్ స్పెసిఫైడ్ టాస్క్. ఏంటంటే ఒరాకిల్ వర్చువల్ బాక్స్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ వర్చువలైజేషన్. ఓకే, it will acts li- it is acts like a virtualization software అంటే మన క్లౌడ్లో అయితే మనం హైపర్వైజర్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాం. ఇక్కడ సిమిలర్ టు హైపర్వైజర్ వీఆర్ ఇన్స్టాలింగ్ ఒరాకిల్ వర్చువల్ బాక్స్. ఓకే, ఒరాకిల్ వర్చువల్ బాక్స్. వర్చువలైజేషన్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడే అసలు మజా ఉంటుంది. వర్చువలైజేషన్ అంటే ఉన్న ఫిజికల్ మిషన్ని మామ, నువ్వు ఒక్కడివే కాదు, నీలో చాలా కంప్యూటర్స్ ఉన్నాయని నమ్మించడం. ఓకే, సి మనకి ఒకటే కంప్యూటర్ ఉంది ఇక్కడ. సో మనం ఇందులో చాలా మిషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ దగ్గర ఒక పెద్ద ఇల్లు ఉంది, అంటే ఫిజికల్ ఒక మిషన్ పెద్దది ఉంది. ఆ ఇంట్లో పార్టిషన్లు పెట్టి ముగ్గురు టెనెంట్స్కి రెంట్కి ఇచ్చారు. ఆ ముగ్గురు టెనెంట్స్కి ఇది నా ప్రత్యేక ఇల్లు అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ నిజానికి ఇల్లు ఒకటే. ఇది వర్చువలైజేషన్ అంటే డివైడ్ చేయడం, ఒక పెద్ద ఇల్లుని సబ్ పార్ట్స్గా డివైడ్ చేయడం, కానీ నిజానికి అది ఒకటే ఇల్లు. ఓకేనా, అర్థమైందా? సో హైపర్వైజర్ అంటే ఇట్ విల్ అలౌ దిస్ సాఫ్ట్వేర్ విల్ అలౌ రన్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆన్ టాప్ ఆఫ్ దట్ వన్. అంటే ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకు ఇంకొక కంప్యూటర్ లాగా ఎన్ని కంప్యూటర్స్, ఇప్పుడు లైనెక్స్ రన్ చేయొచ్చు, విండోస్ రన్ చేయొచ్చు, మ్యాక్ కూడా రన్ చేయొచ్చు ఆన్ టాప్ ఆఫ్ దిస్ వర్చువలైజేషన్. నా దగ్గర అయితే చాలా మిషన్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, పోస్ట్ బేస్ ప్రైమరీ రన్ అవుతుంది, స్టాండ్ బై ఉంది, ఇంకా ఒరాకిల్ నోడ్ 1 నోడ్ 2 ఇవన్నీ ఉన్నాయి, మిషన్స్ అన్నీ ఉన్నాయి. సో అట్లా ఎన్ని మిషన్స్ అయినా మనం రన్ చేసుకోవచ్చు. విఎమ్స్ వర్చువల్ మిషన్స్, వీటిని వర్చువల్ మిషన్స్. సో ఈ వర్చువల్ మిషన్స్ని మనం ఇక్కడ రిమోట్ కనెక్టివిటీతో కనెక్ట్ అవ్వాలి. ఓకే, బై యూజింగ్ పుట్టి అప్లికేషన్ సాఫ్ట్వేర్ యూ కెన్ కనెక్ట్ దీస్ మిషన్ త్రూ. అంటే ఐపీ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేసేసి, ఇక్కడ చూడు, నాకు ఆల్రెడీ పీజీ ప్రైమరీ అని నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను. సో ఇది లోడ్ చేస్తే నాకు ఇక్కడ ఐపీ అడ్రస్ కనిపిస్తుంది. సో ఐ కెన్ ఏబుల్ టు లాగిన్. లాగిన్ రూట్ యూజర్తో లాగిన్ అవుదాం. సింపుల్. ఓకే, ఇది బేసిక్. నెక్స్ట్ ఏంటంటే సో మీకు ఇక్కడ అర్థమైంది ఇక్కడ వరకు. సో ఇదంతా లైనెక్స్ మనకి. ఇక్కడ లైనెక్స్లో ఉన్నాం మనం ఈ లైనెక్స్ పైన మళ్ళీ పోస్ట్ బేస్ని ఇన్స్టాల్ చేయాలి. అదే ఇక్కడ ఇది పోస్ట్ బేస్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఇవన్నీ నేర్చుకునే ముందు ఇవన్నీ మీకు బేసిక్ ఐడియా ఉండాలి ఒకటి. ఓకేనా, అంటే కంపల్సరీ ఇవి ఇంటర్వ్యూ పర్పస్ కాకపోయినా మీకు ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఒక నీ మైండ్కి ఐడియా రావాలి. సో ఫస్ట్ లేయర్ ఏంటి మనకి, ఫస్ట్ లేయర్ 1 ఏంటి, లెట్ మీ రిమూవ్ లైన్స్. ఓకే, ఫస్ట్ లేయర్ 1 ఏంటి, ఫిజికల్ హార్డ్వేర్ లైక్ సిపియు, ర్యామ్, డిస్క్ అండ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ లేయర్ 2 ఏంది, హోస్ట్ ఓఎస్ అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ లేయర్ 3 ఏంటి, వర్చువల్ బాక్స్. ఇట్ ఈస్ లైక్ similar like hypervisor software which will allow multiple VMs to run on top of that one.
ఓకే. నెక్స్ట్ ఏంటి? లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. కరెక్ట్. దీన్ని మనం గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఇది గెస్ట్ మనకి. మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏమంటాం మనం? హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఇది మన ల్యాప్టాప్లో ఉంది. బై డిఫాల్ట్గా మన ల్యాప్టాప్లో వస్తుంది కదా విండోస్. అండ్ ఆ విండోస్ పైన మనం ఒరకెల్ వర్చువల్ బాక్స్ తీసుకున్నాం. ఎందుకంటే ఇట్ విల్ అలో మల్టిపుల్ విఎమ్స్ టు రన్ ఆన్ ఇట్. అందుకే. ఓకే. మళ్ళీ ఈ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ ఇన్స్టాలింగ్, వీఆర్ కాన్ఫిగరింగ్ PostgreSQL డేటాబేస్. ఫైన్ రైట్, ఇక్కడ వరకు ఫైన్. దెన్ విల్ కంటిన్యూ. నెక్స్ట్ లెసన్లో ఏం చేద్దాం అంటే మనం పోస్ట్గ్రెస్ డేటాబేస్ గురించి నేర్చుకుందాం. ఓకే ఫైన్.